సోషల్ మీడియాని విపరీతంగా షేక్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్ లేటెస్ట్ పిక్. సో వీళ్ళిద్దరూ కలిసి ఒకసారి కలిసిన మూమెంట్తో అయితే పిక్ షేర్ చేశారు ఎన్టీఆర్ గారు. ముందుగా సుకుమార్ గారు వైఫ్ తబితా గారు అయితే ఈ పిక్ని షేర్ చేశారనమాట. దాని తర్వాత ఎన్టీఆర్ గారు నన్ను ఎప్పుడు వెంటాడే ఎమోషన్ అంటూ దాన్ని అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఫ్యాన్స్ అంతా ఏంటా మళ్ళీ సుకుమార్ గారితో ఎన్టీఆర్ గారు చేయబోతున్నారా, సో మరి ఇదేంటి వీళ్ళు ఎందుకు కలిశారని చెప్పి పలు అనుమానాలు అయితే ఫ్యాన్స్లో వస్తున్నాయి. సో మరి నార్మల్గా ఒక డిన్నర్కి కలిశారని మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే తాజాగా పెద్ద గ్లిమ్స్ రావడంతో మరి బుచ్చిబాబు గారు దాని అలాగే సుకుమార్ గారు ప్రొడక్షన్ కూడా దానిలో ఇన్వాల్వ్ అయింది కాబట్టి సో మరి అది లేటెస్ట్గా కలిసిందా లేదా పాత పిక్కా తెలియదు కానీ సో మరి దాన్ని కంగ్రాచులేట్ చేయడానికి వచ్చారని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. సో మరి వీళ్ళిద్దరూ కలుసుకున్న పిక్ చూస్తుంటే అంతకుముందు నాన్నక ప్రేమతో ఎంత బాగా సక్సెస్ అయిందని ఫ్యాన్స్ అంతా గుర్తు చేసుకున్నారనమాట. సో మరి ఇప్పుడు పుష్ప తర్వాత అలాంటి ఒక రస్టిక్ సినిమా తీయమని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ గారిని అట్లా ఒక రాయ్ అండ్ రస్టిక్ క్యారెక్టర్లో చూడాలి. సో ఇప్పటికే రంగస్థలం కానీ పుష్ప కానీ వాళ్ళిద్దరికీ కూడా ఒక డిఫరెంట్ ఇమేజ్ని క్రియేట్ చేశాయి. సో మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారికి కూడా అట్లా మాస్లో ఒక డిఫరెంట్ ఇమేజ్ని క్రియేట్ చేయాలి అంటే ఆల్రెడీ ఆయన మ్యాన్ ఆఫ్ మాసెస్ అయినప్పటికీ కూడా సో ఇలాంటి ఒక రస్టిక్ పాత్రలు ఎప్పుడూ చేయలేదు. సో అట్లాంటిది ఒకటి క్రియేట్ చేయమని చెప్పి ఫ్యాన్స్ అంతా సుకుమార్ గారిని అయితే ప్రెజర్ పెడుతున్నారు. సో మరి సుకుమార్ గారు మళ్ళీ ఎన్టీఆర్ గారు ఏమన్నా ఒక ఫిలిం చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆయనకైతే డేట్స్ లేవన్నమాట. ఎన్టీఆర్ గారికి నెక్స్ట్ వార్ 2 తర్వాత ఎన్టీఆర్ గారి నీళ్ళు షూటింగ్ కూడా జరుగుతుంది. అది అవ్వగానే మళ్ళీ దేవరా 2 కూడా కమిట్ అయ్యారనమాట. సో మరి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మరి సుకుమార్ గారికి టైం ఇవ్వగలరా అంటే ఈ సంవత్సరంలో అయితే అది అయ్యే పని కాదని తెలుస్తుంది. సో మరి జస్ట్ డిన్నర్కే కలిసారా, ఫ్రెండ్లీగా కలిసారా, ఎప్పుడు కలిసారనేది మరి ఈ పిక్ని మరి ఎందుకు ఇంత సడన్గా షేర్ చేశారనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇది మాత్రం వాళ్ళిద్దరు కలిసి ఉన్న పిక్ మాత్రం ఫ్యాన్స్ ఫుల్గా వైరల్ చేస్తున్నారు. మాకు ఒక సినిమా కావాలి అంటూ డిమాండ్ అయితే చేస్తున్నారు అనమాట. మరి సుకుమార్ గారికి అది రీచ్ అయితే ఖచ్చితంగా మరి ఎన్టీఆర్ గారి 33 ఫిల్మో 34 ఫిల్మ్ కాదు ఏమైనా సెట్ చేస్తారేమో. సో మరి సుకుమార్ గారు ఎన్టీఆర్ గారి సినిమా వస్తుందంటే మళ్ళీ ఫ్యాన్స్లో అయితే మంచి అంచనాలు ఉంటాయి. సో మరి వార్ 2 అట్లాగే నీల్ అలాగే దేవరా 2 తర్వాత మరి సుకుమార్ గారు ఎన్టీఆర్ గారు మళ్ళీ చేయబోతున్నారా అంటే ఈ పిక్ చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది. మరి స్టోరీ సిట్టింగ్స్ కూర్చున్నారని కూడా కొంతమంది అనుకుంటున్నారు. సో మరి ఫ్యాన్స్ ఆశల్ని జూనియర్ ఎన్టీఆర్ గారు సుకుమార్ గారి రూపంలో తీసుకొస్తారా, వాళ్ళు కోరుకున్నట్టుగా ఆ రాయ్ అండ్ రస్టిక్ క్యారెక్టర్లో ఎలివేట్ అవుతారా. సో మరి నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రయాణం ఎలా ఉండబోతుంది, ఆయన స్టోరీ సెలక్షన్ కానీ లైనప్ కానీ ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ అయితే భయంకరంగా డిస్కస్ చేసుకుంటున్నారు. సో మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారు సుకుమార్ గారి సినిమా ఎప్పుడెప్పుడని ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఫ్యాన్స్లో ఉండిపోయింది. సో మరి దానికి ఎన్టీఆర్ గారే చెక్ పెట్టాలి ముందు, ఎందుకంటే ఈ ఫోటోతో మొదలు పెట్టారు కాబట్టి. సో దానికి ఎండ్ పాయింట్ కూడా దాన్ని ఎందుకు కలిశారనేది ఆయన కూడా వివరణిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి చూద్దాం వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా మళ్ళీ ఉంటుందా లేదంటే జస్ట్ ఫర్ ఫన్గా కలిసారా అని.